ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ వీక్ష బ్లాగ్స్ అండి. సో ఎలా ఉన్నారండి? సో ఈ రోజు వచ్చేసి వీడియో ఏంటో తెలుసా? సో ఒక 10 minutes మీ అందరు కూడా యూస్ఫుల్ వీడియోనండి. సో చాలా మంది అక్క మీరు కేక్స్ చేస్తున్నారు కదా, ఎలా చేస్తున్నారు, ఏమేమి ఐటమ్ కావాలి, సో బిగినర్స్ కోసము అన్ని అడుగుతున్నారు కదా. నేను కూడా ఇప్పుడు కూడా బిగినరేనండి. నేను కూడా ఫస్ట్ స్టార్టింగ్ అనమాట. నేను అంత పెద్ద పెద్ద కేకులు చేసి అంత ఇదైతే కాదు. జస్ట్ మన కోసం, మన ఇంట్లో చేసుకున్న వాళ్ళ కోసం అయితే నేను తీసుకున్న ఐటమ్స్. సో ఇవి ఉంటే మెయిన్గా మనం కేక్ అనేది రెడీ చేసుకోవచ్చు అండి. సో ఇదిగోండి, ఎలాంటి వాళ్ళైనా ఈజీగా కేక్ చేసేసుకోవచ్చు అండి. సో ఇదిగోండి, ఫస్ట్ మనకి కేక్కి కావాల్సింది ఏంటో తెలుసా? టర్నింగ్ టేబుల్ అండి. ఇదిగోండి, సో ఇది మంచి ఫైబర్ అనమాట. నేను తీసుకున్నది ఇట్లా ఉంటుంది. ఇదిగోండి, ఫస్ట్ మనం కేక్ చేయాలన్నా, రొటేట్ చేయాలన్నా కూడా మంచి క్వాలిటీని తీసుకోవాలి. సో టర్నింగ్ టేబుల్లో నేను ఇవన్నీ కూడా నేను జస్ట్ ఆన్లైన్లోనే తీసుకున్నానండి. ఫ్లిప్కార్ట్ అట్లా తీసుకున్నాను, మీషోలో, ఫ్లిప్కార్ట్లో రెండిట్లో కూడా. సో ఇదిగోండి, ఇది మెయిన్ ఉంటే కనుక కేక్కి చాలా బెస్ట్గా యూస్ అవుతుంది. 200 నుంచి ఉన్నాయండి నార్మల్ ప్లాస్టిక్, అవైతే అవాయిడ్ చేసేసండి. ఎందుకంటే ఒక్కసారి కేక్ కోసం కొంటే కనుక అన్ని మంచి క్వాలిటీస్ వేని ఒకసారి చూసేసుకోండి. ఇది లైఫ్ టైం లాగా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది చాలా బాగుంటుంది. నేను కూడా యూట్యూబ్లో సర్చ్ చేసి తీసుకున్నానండి ఫస్ట్ అనమాట. ఇది 750 అట్లా పడింది. ప్రతి దానికి కాస్ట్ కూడా చెప్పేస్తున్నాను. 750, 650, 550 అట్లా కూడా ఉన్నాయి. సో ఇదిగోండి, నేను తీసుకునేది 750 పడింది అనమాట. ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ టర్నింగ్ టేబుల్. తర్వాత నెక్స్ట్ దాని తర్వాత మనకి కావాల్సింది ఇదిగోండి, ఇట్లాంటి బౌల్ అనమాట. మనం అంటే గ్లాస్ ఉంటాయి కదా, అందులో కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ నా చేతిలో ఏంటంటే జారిపోతుంటాయి కాబట్టి భయంకి నేనైతే జస్ట్ నార్మల్ ఇట్లా ప్లాస్టిక్దే యూజ్ చేస్తున్నాను. బట్ మీరైతే గ్లాస్ది ఉంటుంది కదా, అది యూజ్ చేయండి, బెటరు. సో ఇదేంటే ఎన్నిసార్లు కింద పడినా కూడా ఏమి కాదు. ఇదనమాట మనం ఏమంటారు, మిక్సింగ్ బౌల్స్ కలుపుకుంటాం కదా, ఏమంటారు మైదా అవన్నీ కలుపుకోనికి ఇదనమాట. సో ఇక్కడ ఇదో పెట్టేస్తున్నాను. దాని తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ ఇదిగోండి స్పాచులర్స్ అనమాట. ఇవి నేను కాంబోలో తీసుకున్నాను. ఒకటి పోయినా ఇంకోటి యూజ్ అవుతుంది కదా అనేసి 2 తీసుకున్నానండి. సో ప్రస్తుతానికి అయితే బాగానే ఉన్నాయి. ఇవి ఎంతో పడ్డాయి గుర్తులేదండి, చాలా అంటే 6 months పైగా అయిపోయింది. మేబీ 140, 150లో మనకి నాకైతే 2 వచ్చేసాయి అనుకుంటా. ఈ 2 ఇది కంపల్సరీ 2 తీసుకోండి ఏవి తీసుకున్నా. సో ఇంకోటి ఇదిగోండి, ఇది కూడా సిలికాన్ అండి, సిలికాన్ నాట్ ప్లాస్టిక్, ఇది సిలికాన్ అనమాట. ఇక్కడ పెట్టేస్తున్నాను. తర్వాత మనకి కావాల్సినవి నైఫ్, కేక్ కోసం మన ఐసింగ్ చేస్తుంటాం కదా, సో వాటికి చక్కగా ఇలా ఇలా పెట్టుకుంటా అంటే చేస్తుంటే వచ్చేస్తుంది. అంటే నేను ఈ 2 కూడా కాంబోలో తీసుకున్నాను. నేను ప్రెసెంట్ యూజ్ చేస్తున్న నైఫ్స్ వచ్చేసి ఈ 2ఏనండి. ఇక్కడ చూస్తున్నారా, ఇవి 2 అనమాట. ఇది కూడా అరౌండ్ 200లోనేనండి. సో తర్వాత ఇదిగోండి, ఇది నా మెయిన్ డాల్ కేక్ కోసం నేనైతే తీసుకున్నాను. ఇందులో 1.5 kg వస్తుంది అనుకుంటా. నేను ఎప్పుడు కేజీ చేసేదాన్ని. మేబీ 2 kgs కూడా రావచ్చండి. ఒకసారి చూస్తా, లాంగ్ బ్యాక్ అయిపోయింది కాబట్టి గుర్తులేదు. 1 kg అయితే ఇక్కడ వరకు వస్తుంది. సో 2 kg వరకు, 2 kg మ్యాక్సిమం పట్టొచ్చు ఇందులో. ఇది 230, 240 అట్లా వచ్చిందండి. ఇది మంచిది తీసుకున్నా. ఇప్పటికి 3 to 4 చేశాను, డాల్ కేక్స్ ఏం కాలేదు. ఇదిగోండి, ఇది డాల్ కేక్ కోసము మోల్డ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇవి 3 నేను కాంబోలో తీసుకున్నానండి. ఇవేంటంటే కొంచెం ఓకే అనిపించాయి. మంచిగా చూసి మీకు పెడతాను కావాలంటే, లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో. నేను మీషోలో తీసుకున్నాను. ఇవి 3 అనమాట. ఇదిగోండి హార్ట్ షేప్, చిన్నగా వస్తుంది. మేబీ అంటే ఇది కాస్ట్ తగ్గట్టే తీసుకున్నానండి. ఎంతో తెలియదు, గుర్తులేదు, 200 పైన అనుకుంటా. ఈ 3 అనమాట. ఇక్కడ చూడండి, ఇదిగోండి, ఇది మోల్డ్ అనమాట. 1 kg అయితే ప్రస్తుతానికి వస్తుంది. కొంచెం పల్చగా అనిపిస్తుంది నాకు. సో బెటరు మీరైతే సింగిల్ తీసుకుంటే బెటరు. కాంబోలో తీసుకుంటే మనకి రేట్కి తగ్గట్టు క్వాలిటీ కదా, పిండికి తగ్గట్టుగా రొట్టె అని అంటారు కదా, ఇదనమాట. ఇది ఒకటి హార్ట్ షేప్ అండి. ఇది కూడా 1 kg అయితే నేను ఎప్పుడు ట్రై చేయలేదు. 1/2 kg చేసేదాన్ని ఇందులో కూడా. ఇది అయితే ఇప్పటివరకు నేనైతే ఏది ట్రై చేయలేదండి. నాకు తెలిసి ఇందులో 2 kg కూడా పట్టేవచ్చు అనుకుంటా. కొంచెం స్క్వేర్ షేప్ చాలా పెద్దగా ఉంది. సో చూద్దాం, పెద్ద కేక్ ఆర్డర్ వచ్చినప్పుడు అయితే ఇందులో చేద్దాం. సో ఇవి 3 అనమాట. ఇట్లా ప్రస్తుతానికి అయితే యూజ్ చేస్తున్నాను కాంబోస్ కూడా. నేను అంటే పిండిలు ఏమైనా ఇట్లా జల్లిస్తూ ఉంటాం కదా, ఇందులో నుంచి ఏమైనా ఉండర్లకు రాకుండా ఇట్లాంటిది ఒకటి తీసుకోండి. ఇది కూడా ఆన్లైనేనండి. ఇది ఎంతో పడింది, 130, 130 రూపాయలు ఎంతో. ఇది మెయిన్. ఇంటి దగ్గర ఉంటే కనుక అదే యూజ్ చేసుకోండి. జ్యూసర్ ఉంటుంది కదా, జ్యూస్ది ఆ టైప్ అనమాట. అది ఇక్కడ రండి, మనం ఏదైనా మోల్డ్ ఉంటుంది కదా, దీనికి ఆయిల్ లేదంటే బటర్ వేసినప్పుడు అప్లై చేసుకోనీకి అనమాట. ఇట్లా ఇది కూడా ఏంటంటే నేను పెనం మీద ఒకసారి చేశాను, పోతుంది. బట్ నార్మల్గా ఓన్లీ కేక్స్ కోసమేనమాట. దీని పేరు గుర్తులేదండి నాకు. సో ఇదిగోండి, ఇది
ఇట్లా అప్లై చేసుకోవచ్చు. తర్వాత మనము షుగర్ వాటర్ వేస్తాం కదా కేక్స్ మీద, ఆ వాటికి కూడా ఇది యూజ్ అవుతుంది అనమాట. సో ఇది కూడా మెయిన్ ఇంపార్టెంట్. తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ చెప్పలేదండి, బీటర్ అనమాట. అక్క మీరు ఏ బీటర్ వాడుతున్నారు, ఏ బీటర్ అని. నేనైతే అగారానండి తీసుకున్నాను. ఇది ఏం ప్రమోషన్ కాదు, ఇది నా డబ్బులతో నేను కొనుక్కున్నానండి, కావాలని నేనైతే తీసుకున్నాను అనమాట. అగారో అది యూజ్ చేస్తున్నాను ప్రస్తుతానికి, అయితే బాగానే వర్క్ అవుతుంది. సో మీరు ఇంకా తీసుకోవాలనుకుంటే ఫిలిప్స్ తీసేసుకోండి. ఫిలిప్స్ ఉంటుంది కదా, ఆ కంపెనీ తీసుకుంటే బెటర్. అది 2400 అనుకుంటే, ఇది నాకు 1650 రూపీస్ పడింది. ఇది నేనే కొనుక్కున్నాను. ఫ్లిప్కార్ట్లో కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. కావాలనుకుంటే లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను, మంచివి చూసేసి మీకు యూజ్ ఉంటే కనుక. నెక్స్ట్ బటర్ పేపర్ అండి. ఈ బటర్ పేపర్ అంటే నార్మల్గా మన ఇంట్లో ఉండే పేపర్ యూజ్ చేస్తాను కేక్కి, కానీ ఇదిగోండి బటర్ పేపర్ పెట్టుకుంటే కింద మనకి అడుగు మాడకుండా మంచిగా చక్కగా వచ్చేస్తాయి. లేదనుకుంటే ఆయిల్ అప్లై చేసి డస్టింగ్ కూడా చేసేసుకోవచ్చు. సో ఇదేనండి, ఇవి నేను చపాతీ రోల్ వాటికి కూడా యూజ్ అవుతాయి అనేసి తీసేసుకున్నాను 2 కాంబోస్లో. తర్వాత ఇదిగోండి మెజర్మెంట్స్ అనమాట. ఇది నేను మెజర్ చేసుకుంటాను అనమాట. మెజర్మెంట్స్ అంటే కేక్స్ చేసేటప్పుడు వాటికి యూజ్ అయ్యేలాగా ఇది ఒకటి, ఇది 250 అట్లా ఇది పడింది, 250 అనుకుంటా ఒకేసారి ఇన్వెస్ట్. దీని తర్వాత ఇదిగోండి ఇదిగోండి ఇవి వచ్చేసి ఈ టూల్స్ వచ్చేసి ఏంటంటే, కేక్స్కి మనము సైడ్కి కేక్ అంతా అయిపోయిన తర్వాత చక్కగా ఫినిషింగ్ ఇస్తూ ఉంటాం కదండి, కేక్ అంతా ఇట్లా తీసేసి రిమూవ్ చేసినప్పటికి. సో అలాంటి టూల్స్ అనమాట ఇవి తీసుకున్నాను. ఇవి కూడా కాంబోలోనే, మేబీ గుర్తులేదు, లింక్స్ ఉంటే కనుక మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇదిగోండి ఈ 3 అనమాట, ఇవి కూడా కాంబోలోనా. మెయిన్ ఇంకోటి ఇదిగోండి ఇవండి, మనకి ఇవి లేకపోతే డిజైనే చేయలేము. మొత్తం నోజల్స్ ఎన్నో వచ్చాయండి, గుర్తులేదు, ఎక్కడెక్కడో పడిపోయి చిన్న చిన్న కదా. చక్కగా బాక్స్ తీసేసుకొని అన్ని పెట్టుకుంటాను. ఇదిగోండి ఇలాంటి నోజల్స్, ఇవి కేక్ కోసం ఫ్లవర్స్ డెకరేషన్కి, రోజ్ ఫ్లవర్స్, పెటల్స్ అని చాలా అనమాట. ఇదిగోండి ఇలా ఇవి కూడా ఒక ప్యాక్ అని తీసుకున్నాను. ఇవన్నీ ఇవి ఉండాలి అంటే ఒక్కొక్క డిజైన్ అండి. నేనైతే ఇందులో ఎక్కువగా అన్నీ యూజ్ చేయలేదు. ఇది డాల్ కేక్కి చాలా చిన్నగా వస్తాయి, ఇంకా ఉంది ఎక్కడో 2-3 ఉన్నాయండి, ఎక్కడో కానీ కనిపిస్తలేదు. ఇది వచ్చేసి ఇట్లా కదా, ఇదిగోండి ఇది ఇప్పుడు ఈ మిషన్ అనుకోండి, మనము నెయ్యి చేయడానికి కూడా యూజ్ అవుతుందండి. బీటర్ తీసుకుంటే నెయ్యి కూడా చేసుకోవచ్చు, అదే మిగడ ఉంటుంది కదా దానికి యూజ్ అవుతుంది, అన్ని రకాలకి యూజ్ అవుతుంది. ఇదిగోండి ఇవి దీంతో పాటు ఇవి వచ్చాయి, వాటర్ మిలన్ వాటికి తీయడానికి అన్నిటికీ యూజ్ అవుతాయి. ఇంక ఇట్లా 2 వస్తాయి అనమాట. ఇది బీటర్ మెయిన్ ఇంపార్టెంట్, చాలా బాగా వర్క్ అవుతుంది. నాకు పర్సనల్ రివ్యూ అండి, అది నేను ప్రమోషన్ కాదు చెప్పాను కదా. తర్వాత ఇదండి మెజర్మెంట్ కేక్స్ అనమాట, ఇది కప్స్. మెజర్మెంట్ కప్స్ వచ్చేసి ఇదిగోండి, ఇది 1/3 అనమాట, 1/4, 1/2 హాఫ్ అండి. ఇది 1 కప్పు. నేను ఎక్కువగా 1 kg చేసినప్పుడు హాఫ్ కేజీకి అయితే 1 కప్ తీసుకుంటాను మైదా. అలానే 1 kgకి వచ్చేసి 1.5 తీసుకుంటాను అనమాట. సో మెజర్మెంట్స్కి మెయిన్ ఈ 4 ఉండాలండి. మీరు ఎక్కువ ఇందులో మనకి ప్లాస్టిక్ ఉంది, బట్ ప్లాస్టిక్ని అవాయిడ్ చేసేసండి, స్టీల్ తీసుకోండి బెటర్. నాకు అడిగితే కనుక స్టీలే బెటరు. ఇదిగోండి చక్కగా వర్క్ అవుతున్నాయండి, ఎన్నిసార్లు యూజ్ చేశాను. ఎలాంటి పింపుల్ కూడా ఇప్పుడు పట్టలేదు, బాగున్నది. ఇవి 230, 280 అట్లా అనుకుంటే. దీంతో పాటు ఇవ్వండి స్పూన్స్ అనమాట, సపరేట్గా తీసుకోకండి, వీటన్నిటితో కాంబోతోనే తీసుకోండి. 1 టీ స్పూన్స్ అని ఇక్కడ రాసి ఉంటాయి. ఇప్పుడు మనకి కప్స్కి ఎలాగా లోపల ఎదుగుంటే రాసి ఉన్నాయో, ఇలా 1 కప్పు, 1.5 ఇలా ఉంటే ఈజీగా అర్థమైపోద్ది. ఇవి స్పూన్స్ అండి ఇవి, ఓకేనా. 1 టీ స్పూన్స్, తర్వాత 1/4, 1 టీ స్పూన్ పెద్దవి, ఇట్లా ఇవి వీటితో కాంబో అనమాట. సో ఫైనల్గా ఇవి కూడా యూజ్ అవుతాయి. పైనాపిల్ అండి, పైనాపిల్ క్రష్ అనమాట. ఇది క్రష్, ఇది నేను ఫ్లిప్కార్ట్లో తెప్పించాను అనుకుంటా. ఎంతో పడింది అసలు, 280 ఎంతో. క్రష్ మధ్యలో వేస్తుంటాం కదా, ఇవైతే మనకు ఆన్లైన్లో దొరుకుతాయి. బయట ట్రై చేశాను కానీ నాకు ఎక్కడ లేదు. సో ఇది పైనాపిల్ క్రష్. ఇంకోటి డాల్ కేక్కి ఇదిగోండి ఇట్లా ఉంటుంది, ఇదిగోండి ఇలా డాల్ ఉంటుంది. ఇది డాల్ కేక్ మెయిన్. ఈ కింద వచ్చేసి ఇట్లా ఉంటుంది అనమాట, పెద్ద మొత్తం డాల్ కాదు ఇది. సో ఇది ఎంత అంటే 130, 130 రూపాయలు, 120 రూపాయలు అంతేని. అంతలో వచ్చేస్తుంది. 150 అట్లా కాంబోలో తీసుకోండి. సో ఇదిగోండి కేక్
కేక్ కోసం ఇది డాల్ కేక్ ఇది. తర్వాత మనకి స్టాండ్ అండి ఇది. నేనైతే కేక్ చేయాలంటే నేను ఓన్లీ గ్యాస్లోనే చేస్తాను, గ్యాస్ మీదనే. కొంతమంది అక్క గ్యాస్ మీద చేస్తున్నారు కదా అసలు ఉడుకుతుందని అంటున్నారు కదా, పక్క చక్కగా ఉడుకుతుందండి గ్యాస్ మీద. అందరి దగ్గర మైక్రోవేవ్స్ ఉండవు కదా, సో గ్యాస్ మీద కూడా చక్కగా చేస్తున్నాను నేను. దానికి ఇట్లాంటి స్టాండ్ అనమాట, ఇది ఒకటి తీసుకున్నా. ఇది ఎంతో ఉన్నది, అప్పుడు మార్కెట్లో తీసుకున్నాను, మనకు ఆన్లైన్లో కూడా ఉంది, లింక్స్ కావాలంటే ఇస్తా. ఇవ్వండి ఇట్లాంటివి మనకి కవర్స్ ఉన్నా కూడా, అంటే మిల్క్ కవర్స్ ఉంటాయి కదా పాల ప్యాకెట్లో, దాంతో కూడా మనం ఇవి చేసుకోవచ్చు. ఇవేంటంటే మనం ఐసింగ్ క్రీమ్ వేసుకొని డిజైన్ చేసుకోనికి అనమాట. నోజల్స్ అనేది ఇది నాకు తెలియదు ఫస్ట్, అండ్ ఇది నోజల్ అనుకోండి, ఇది ఒకటి పెట్టామనుకోండి, కింద పైన లోపల నుంచి వేసేసి ఇలా డిజైన్ వేసుకొని. ఇది కూడా తీసుకున్నా, ఇది ఒకటే మిగిలింది కొనుక్కోవాలి. ఇంకా ఇవెన్నో వస్తాయండి, గుర్తులేవు. ఇంకోండి కలర్స్ అండి, ఎప్పుడో రేర్గా కావాలి, ఇక మనకి కలర్స్ కావాలనుకుంటే అప్పుడే వేస్తాను. ఈ కలర్స్ వచ్చేసి 38 అట్లా, 2 years అండి వారంటీ ఉంది. 2007 వరకు, 27 వరకు ఉంది. 2025లో తీసుకుంటే చక్కగా ఎన్ని 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 కలర్స్ వచ్చాయండి. ఇందులో 12 కలర్లు వచ్చాయి. ఇవే ఇంక యూజ్ అయిపోతాయి. ఈ 2 years కూడా ఇవి పెట్టేసుకుంటాను. కలర్స్ ఎక్కువ వేయను, కేక్స్కి మాత్రం అప్పుడప్పుడు ఇంకా వేస్తుంటాను. ఇవి కలర్స్ అనమాట. దీని తర్వాత ఇంకా చూపిస్తానా, ఇది జెల్, గ్లేజింగ్ జెల్ అండి. ఇది ఇక్కడ రండి ఒకసారి. ఇది గ్లేజింగ్ జెల్ ఎందుకంటే ఏదైనా కేక్స్ మీకు ఫోటో పెడతాను, లేదంటే ఈ జెల్ అనేది కార్న్ఫ్లవర్తో ఇంట్లో కూడా చేసుకోవచ్చు. మేబీ ఏమో సక్సెస్ అవ్వదు అనేసి నేను తీసుకున్నాను. కేక్స్ పైన మనకి ఎల్లో కలర్ అట్లా క్రీమ్ ఉంటాయి కదా జెల్ టైపు, ఇందులో ఇదే జెల్లోన కొంచెం డార్క్ కలర్ వేసేసి కొంచెం చీని అంటే కొంచెం చీని ఏమంటారు షుగర్ వాటర్ వేసేసి కలిపితే మనకి జెల్ అనేది రెడీ అయిపోద్ది. చక్కగా బీట్ చేయాలన్నమాట. ఇందులో వాటర్ వేసిన తర్వాత బీట్ చేసాక కేక్ పైన మనము డెకరేట్ చేసుకోవచ్చు. సో అంటే కలర్ ఏది కావాలంటే ఆ కలర్, జెల్ అంటారు కదా, ఇదే జెల్లో మనము కలర్స్ వేసుకోవచ్చు అనమాట. సో అందుకోసం ఇది కొంచెం వేస్తే చాలు, చక్కగా ఇచ్చేస్తుంది. 200 ఎంత అనుకుంటా. ఇవి ఎసెన్స్ అండి. ఇవి వచ్చేసి పైనాపిల్ ఎసెన్స్, తర్వాత బటర్ స్కాచ్, వెనిలా ఎసెన్స్ కూడా ఉంది. 3 తీసుకున్నాను కాంబోలోనే. మనకి బయట అయితే చాలా కష్టమే దొరకడం, అన్నీ ఆన్లైన్లో తీసుకున్నాను నేను. ఇప్పటికి ఎందుకంటే బటర్ స్కాచ్ అయితే యూజ్ చేయలేదు. పైనాపిల్ అలానే వెనిలా. అయితే వెనిలా అనేది ఎక్కువగా చాక్లెట్ కేక్లో వేస్తారు, అందుకే నాకు సగం అయిపోయింది. వెనిలా కేక్ మళ్ళీ ఆర్డర్ పెట్టుకో. వెనిలా కేక్ ఎసెన్స్. ఇది వచ్చేసి ఇదిగోండి బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ అయితే మనకి మార్కెట్లో దొరుకుతాయి. ఇది మెయిన్ అండి కేక్స్ కోసం, ఇవి లేకపోతే హార్డ్ గట్టిగా అయిపోతాయి. బేకింగ్ సోడా ఎక్కువ వేసుకోవాలి, బేకింగ్ పౌడర్ అనేది ఎక్కువ వేసుకోవాలి, బేకింగ్ సోడా అనేది తక్కువ వేసుకోవాలన్నమాట. ఓకేనా. ఇది 1 teaspoon అనుకుంటే ఇది 1/2 teaspoon. ఓకేనా. తర్వాత ఇవి డిజైన్స్ కోసం అండి. ఇప్పుడు కేక్స్ చేశాక ఇదిగోండి ఇట్లాంటివి, ఇది అనమాట చాక్లెట్వి. ఇది ఇలా వచ్చాయి, కనిపిస్తున్నాయా? వైట్ బాల్స్, ఇవి తినేటివేనండి. ఇవి మరి ఇంట్లో మనం చేయడం రాదు కదా, ఇవి ఉంటే డెకరేషన్ చాలా బాగుంటాయి. ఇవి ఇట్లా డబ్బాలోనే ఉంటాయి. ఇవి కప్ కేక్స్ తీసుకున్నాం కానీ ఇప్పుడు చేయలేదండి, చేయలేదు. 100 రూపాయలు అనుకుంటా, 100కి 100 అనుకుంటా, ఎన్నో గుర్తులేదు. షుగర్ పౌడర్ అంతే. ఇది వచ్చేసి మనకి ఇవి కూడా ఉంటాయి సైజెస్ బట్టి. నేనైతే ఇవి ప్రస్తుతానికి అయితే ఇక్కడ తీసుకున్నాను. ఈచ్ వచ్చేసి ఎంతో పడింది. ఇది 1 kg. ఇది ఇట్లాంటి బోర్డ్ అనమాట, కేక్ బోర్డ్స్. సో ఇవి కూడా ఉంటే కనుక ఆన్లైన్లో చూసుకోవచ్చు. ఎంతేనండి. ఇంకా కావాలి చేయాలనుకుంటే ఇంకొన్ని కొనుక్కోవచ్చు. ప్రస్తుతానికి కేక్ చేయాలంటే అస్సలు ఒక దాంతో అవ్వదు. ఇన్ని ఐటమ్స్ అనమాట. నాకు తెలిసి నియర్గా అండి అన్ని క్వాలిటీ తీసుకున్న 5,000 వరకు అయ్యామండి. మొత్తం కలిసి 5,000, 4,000 ఈ మధ్యలో అయ్యి ఉంటాయి. క్యాలిక్యులేట్ చేయలేదు, బట్ ఇంతైతే అవుతాయి. ఇక్కడే అయిపోయాయి చూడండి. బీటర్ అండ్ టర్నింగ్ టేబుల్ మెయిన్ ఇంపార్టెంట్. ఇది 750 తీసుకోండి, బాగా యూజ్ అవుతాయి. 2 కాస్ట్ పడ్డాయి, మిగతా అవన్నీ 200, 400 ఆ టైప్లో వచ్చాయి అనమాట. మనం ఎంత ఖర్చు పెడితే అంతేనండి. కేక్స్ కోసం మీకు డౌట్ క్లియర్ చేశాను అనుకుంటున్నాను. సో ఎవరికైనా యూజ్ ఉంటే కనుక తప్పకుండా తీసుకోవచ్చు. కప్స్ అనేవి స్టీల్లోనే తీసుకోండి. నేనైతే రిఫర్ చేసేది స్టీలేనండి బెటర్, ప్లాస్టిక్ అవాయిడ్ చేసేసండి. ఓకేనా. అంతేని ఇది ఒక గ్లాస్ తీసుకోవాలి, ఇట్లాంటి బౌల్ ఒకటి. అంటే నా చేతిలో కింద పడిపోద్దని మాత్రమే తీసుకోండి నేను. అంతేనండి ఈరోజు బ్లాగ్. మీకైతే యూస్ఫుల్ అంటే కనుక ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. అండ్ ఎవరికైనా యూస్ఫుల్ అయినట్లయితే కనుక వాళ్ళకి షేర్ చేసేసేయండి. సో ఇదనమాట ఈరోజు బ్లాగ్. అండ్ శారీ చూడండి, బ్లాక్ శారీ చాలా బాగుంది కదా.
ఇది ఫ్లిప్కార్ట్లో ఉంది, ట్యాగ్ చేశాను డిస్క్రిప్షన్లో. ఈ అన్ని డీటెయిల్స్ కూడా నేను మంచివండి, మంచి రివ్యూ చూసి నేను డిస్క్రిప్షన్లో పెడతాను, తప్పకుండా చెక్ చేయండి. యూస్ఫుల్ ఉంటే కనుక మీరైతే తీసుకోవచ్చండి చక్కగా. సో నాకు వీలైనంత వరకు అయితే కేక్ అయితే చేసి వీడియో చేస్తుంటాను. ఇదనమాట. శారీ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెట్టేస్తున్నాను. చాలా బాగుంది తెలుసా. 600లో వచ్చేసింది. బ్లాక్ శారీ ఇట్లా వర్క్ వస్తుందండి మొత్తం కూడా. దీని మీద ఇక్కడ ఈ సైడ్ ఉంటాయి చూడండి, రైట్ సైడ్ మీకు అన్ని డిస్ప్లే అవుతుంటాయి. జస్ట్ దాని మీద క్లిక్ చేస్తే ప్రోడక్ట్స్ అన్ని వచ్చేస్తాయి. లేదు అనుకున్నా కూడా నేను ఏదైతే వీడియో పైన టైటిల్ పెడతాను కదా, టైటిల్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ లింక్స్ వస్తాయి. డిస్క్రిప్షన్ అంటే కొంతమందికి అర్థం కావట్లేదు కాబట్టి టైటిల్ మీద క్లిక్ చేయండి, ఆల్ లింక్స్ అయితే వచ్చేస్తాయండి. చక్కగా మీరైతే బై చేసేసుకోవచ్చు. ఆల్ లింక్స్ ట్యాగ్ చేస్తాను ప్రోడక్ట్స్ అన్ని కూడా. సో ఇదనమాట వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.